ప్రభాస్ గారి 'ఫౌజీ' మూవీ ఎప్పుడు రిలీజ్ అవబోతుంది? 'ఉస్తాద్ భగత్ సింగ్' రీమేక్ కాదంట. 'దురంధర్ 2' రన్ టైం చూస్తుంటే మతిపోతుంది నాకు. 'టాక్సిక్' మూవీ పోస్ట్ పోన్ అయిపోయింది. ఈ నగరానికి ఏమైంది సెకండ్ పార్ట్ లో ఇంత మంది క్యామియోస్ చేస్తున్నారా? ఇవే కాకుండా ఇంకా చాలా చాలా విషయాలు ఉన్నాయి. వాటన్నిటి గురించి మాట్లాడేసుకుందాం. ముందు సబ్స్క్రైబ్ కొట్టేసేయి. మన రియాక్షన్ ఛానల్ మ్యాన్ ఆఫ్ ఫిక్షన్ రియాక్షన్ చెక్ చేసేయండి. స్టార్ట్ చేసేద్దాం, వచ్చేసేయండి. సో ఫస్ట్ అప్డేట్ వచ్చేసి సూర్య 46 వెంకీ అట్లూరి డైరెక్ట్ చేస్తున్నారు ఈ సినిమాని. ఈ సినిమా పేరు విశ్వనాథ్ అండ్ సన్స్ అని పెట్టారు. 2 పోస్టర్లు వచ్చాయి. 2 పోస్టర్లు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. దీంట్లో సూర్య గారు ఒక చిన్న బాబు ఫాదర్ లా చేస్తున్నట్టు అనిపిస్తుంది. దీనిలో రవీనా టండన్ గారు చేస్తున్నారు. హీరోయిన్ గా మమితా బైజు గారు చేస్తున్నారంటూ. ఈ సినిమాలో మమితా బైజు అండ్ సూర్య గారి మధ్యలో లవ్ స్టోరీ ఉంటుందంట. ఏజ్ మధ్యలో తెలుస్తూ ఉంటుంది కదా, ఆ ఏజ్ గ్యాప్ మీద కూడా ఉంటుందంట. కొన్ని పార్ట్స్ ఉంటుందంట. సో వీటన్నిటిని ఎలా చూపిస్తారు అనేది సినిమా అన్నట్టు. జూలైలో సినిమా రిలీజ్ అవబోతుంది. సీతారాకి మచ్చి నీడెడ్ హిట్ కావాలి. ఇప్పట్లో ఈ మధ్యలో స్లేవి రాలేదు. వెంకీ అట్లూరి కాబట్టి కొంచెం నమ్మకం ఉంది. బట్ ప్రతి సినిమా లక్కీ భాస్కర్ కాదన్న ఫీలింగ్ అన్నట్టు. ఐ రియలీ హోప్ ఇది చాలా బాగుండాలని కోరుకుంటున్నా. ఇది తెలుగు అండ్ తమిళ్ బైలింగ్వల్ గా రిలీజ్ అవుతుంది. తెలుగులో కూడా సినిమా చేస్తున్నాను అనమాట. సో ఐమ్ ఎక్సైటెడ్. మీకు ఎలా అనిపించింది? విశ్వనాథన్ సన్స్, తమిళ్లో విశ్వనాథన్ అండ్ సన్స్ అని పెడతారు. మీకు ఎలా అనిపించింది కింద కామెంట్స్ లో చెప్పండి. అండ్ మార్చ్ 6 వచ్చేసింది. ఫిబ్రవరి మొత్తం ఆగమట్టేసింది కాబట్టి మార్చ్ 6 నాడు చాలా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. టెక్నికల్లీ 3 తెలుగు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఒకటి సాంప్రదాయాన్ని సుప్పిని శుద్ధపూసిని. ఇట్ వాస్ సపోజ్ టు బి రిలీజింగ్ ఆన్ Feb 12th. అది ఓటీటీలో రావాల్సింది. దాని డైరెక్ట్ వెళ్ళి థియేటర్కల్ రిలీజ్ చేస్తున్నారు. శ్రీ విష్ణు గారు మళ్ళీ వస్తున్నారు ఈ వీకెండ్. దట్ ఈస్ మృత్యుంజయ్తో వస్తున్నారు అనమాట. ఇది ఒక సీరియస్ క్రైమ్ థ్రిల్లర్ లా ఉందన్నట్టు. నాకు ట్రైలర్ నచ్చింది. చూడండి, ఇంకా చూడండి. దాని తర్వాత మెన్షన్ హౌస్ మల్లేష్ అని ఒక మూవీ వస్తుంది అన్నట్టు. స్టారింగ్ శ్రీనాథ్ మాగంటి. ఈయన ఈఎన్ఈ 2 లో కూడా చేస్తారన్నట్టు. సో ఐఎమ్ ఎక్సైటెడ్ అబౌట్ దిస్ వన్. ఎందుకంటే చాలా బాగుంది ట్రైలర్. నాకు బాగా నచ్చింది అన్నట్టు. అండ్ ఆ కామెడీ కూడా కొంచెం డబుల్ మీనింగ్ ఉన్నట్టు కూడా ఉండి బాగా అనిపించింది నాకు ఇది మాత్రం. ఇదే కాకుండా మార్చ్ 6 నాడు వరలక్ష్మి శరత్ కుమార్ గారి సినిమా సరస్వతి కూడా వస్తుంది. ఆమె డైరెక్ట్ చేసింది సినిమా. సో ఈ 4 సినిమాల్లో దేనికి వెళ్తున్నారు కింద కామెంట్స్ లో చెప్పండి. ఈ 4 సినిమాల్లో దేని మీద ఎక్సైట్మెంట్ తో ఉన్నారు కూడా కింద కామెంట్స్ లో చెప్పండి. దురంధర్ 2 ఏం మాట్లాడాలరా బై. ఈ సినిమా రిలీజ్ అవ్వడానికి ఇంకా 15 రోజులు ఉంది. సినిమా రన్ టైమ్ 4 hours 5 minutes అంట. నేను చూసింది చూస్తుంది అంత నిజమేనా? అంటే ఇంకా సెన్సార్ అయిందా, సెన్సార్ కాలేదా, అది టోటల్ కట్టే అంతనా లేదా నాకు అర్థం కావట్లేదు. కొంతమంది చెప్పేది ఏంటంటే 4 hours 5 minutes కాదు 3 hours 55 minutes. అంటే 3 hours 55 minutes ఏంట్రా, మైండ్ పోతుంది నాకు. అట్లా అనుకున్నా కానీ మనం ఆల్రెడీ ఫస్ట్ పార్ట్ 3 hours 34 minutes ఎంత వచ్చింది థియేటర్ కట్. అంటే లైక్ మళ్ళీ నెట్ఫ్లిక్స్ లో 3 hours 24 అట్లా ఏం లేదు భయ్యా. అది ఫ్రేమ్ రేట్ 25 ఉంటే 24 ఉంటే 25 ఏజ్ ఉంది కాబట్టి తక్కువైంది. బట్ థియేటర్లో 3 hours 55 minutes 4 hours 5 minutes అంటే 2 hours ఫస్ట్ హాఫ్ 2 hours సెకండ్ హాఫ్ ఉంటుంది. అండ్ అంత నిజంగానే స్టఫ్ ఉందా దురంధర్ 2లో అంటే ఏమో తెలియదు. చాలా విషయాలు మాట్లాడతారు. రణ్వీర్ సింగ్ ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. చాలా క్యారెక్టర్స్ మిగిలినాయి. మహమ్మద్ ఇక్బాల్, సంజయ్ దత్ క్యారెక్టర్, మళ్ళీ ఇడిదికి ఖనాని బ్రదర్స్, ఇడిదికు మళ్ళీ అజయ్ సన్యాల్ ఏం చేస్తుందో తెలియదు. అండ్ మనకి ఎప్పుడైతే రెహమాన్ డెకే 2009లో చచ్చిపోయిండో దాని తర్వాత స్టోరీ చాలా మిగిలింది. ఉజేర్ బాలోచు, అర్షద్ పప్పు, ఇలా చాలా 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 విషయాలు ఉన్నాయి అన్నట్టు. సో వీటన్నిటిని వాళ్ళు చూపెట్టాలి. కరెక్టే 4 hours అనేది టూ మచ్ గ్యారంటీగా. బట్ వీళ్ళు ఫస్ట్ మూవీ ఉన్నట్టుగానే సూపర్ పేసీగా చాలా బాగా పెట్టుకుంటే మంచిగా నడిపిస్తే సినిమా నేరేటివ్ నాకు ఇబ్బంది ఏం లేదు. 4 hours అయినా చూసేస్తా. దురంధర్ 2 ట్రైలర్ అయితే మాత్రం మార్చ్ 6 వచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకంటే మార్చ్ 3 చేద్దాం అనుకున్నారు. ఇరాన్ ఇజ్రాయెల్ వార్ అవుతుంది కాబట్టి దాని డిస్టర్బెన్సెస్ వద్దని చెప్పేసి మార్చ్ 6 నాడు ట్రైలర్ వస్తుందట. మీకేమనిపిస్తుంది? 4 hours 5 minutes మరీ ఎక్కువైపోయింది అనిపిస్తుందా? మీరు కింద కామెంట్స్ చెప్పండి. సో టాక్సిక్ గురించి మాట్లాడితే ఏం మాట్లాడాలి భయ్యా? ఫస్ట్ వీకెండ్ పడిపోయింది. దట్ ఈస్ టాక్సిక్ పోస్ట్ పోన్ అయిపోయింది. మార్చ్ 19 రావాల్సిన సినిమాని June 4th రిలీజ్ చేస్తున్నారు. సో దీనికి రీజన్ ఏంటంటే మిడిల్ ఈస్ట్ లో ఏదైతే వార్ జరుగుతుందో, ఇరాన్ అండ్ ఇజ్రాయెల్ మధ్యలో USA ఏదైతే వార్ జరుగుతుందో దీని అన్సర్టనిటీ వల్ల సినిమా ఇప్పుడు రిలీజ్ చేయలేకపోతున్నాం అని చెప్పేసి ప్రొడ్యూసర్ అండ్ యష్ గారు అఫీషియల్ గా వాళ్ళు ఒక పోస్ట్ రిలీజ్ చేశారు అన్నట్టు. సో ఇప్పుడైతే మాత్రం సినిమా June 4th వస్తుంది. సో ఆల్మోస్ట్ మార్చ్ టు ఏప్రిల్, ఏప్రిల్ టు మే, మే టు జూన్ 3 months పోస్ట్ పోన్ అవుతుంది. ఒక రకంగా ఇది చాలా చాలా మంచి మూవీ. ఎందుకంటే దురంధర్ తో పాటు ఈ సినిమా రిలీజ్ అవుతున్నప్పుడు ఆల్రెడీ ఓవర్సీస్ టికెట్స్ ఓపెన్ అయిపోయినాయి. తొక్కి పారేస్తుంది అసలు దురంధర్. మామూలుగా లేదు అనమాట. అంత దారుణం కొడుతుంది. సో ఇట్లాంటి సిచ్యువేషన్ లో టాక్సిక్ కనుక వచ్చి ఉంటే అసలు ఛాన్సే లేకపోయేది. చాలా గట్టిగా ఇబ్బంది పడేది. అండ్ పెద్ద మార్కెట్ వచ్చేదే హిందీ నుంచి అన్నట్టు. ఆ హిందీలో వీళ్ళకి 20% థియేటర్స్ కూడా దొరికే ఛాన్స్ లేవు మార్చ్ 19 వస్తే. సో ఇవన్నీ పెట్టుకొని వాళ్ళు కరెక్ట్ టైంకి ఇది ఒక చక్కటి కవర్ డ్రైవ్ దొరికినట్టుగా మంచిది తీసుకున్నారు. రైట్ డిసిజన్ నా ఫీలింగ్ అన్నట్టు. అండ్ ఆల్సో ఈ మధ్యలో ఇది చేసిన ప్రమోషనల్ మెటీరియల్ కూడా ఏది అంత బాగాలేదు. ఒక టీజర్ నాకు నచ్చింది. ఇంకా ట్రైలర్ రావాల్సింది యాక్చువల్లీ ఇప్పుడు 6th నాడే ఇప్పుడు రావాల్సింది 6th 8th. సో వీళ్ళు నీట్గా దాన్ని పోస్ట్పోన్ చేశారు. అండ్ ఐఎమ్ హ్యాపీ బ్రో. నిజంగా చెప్తున్నా మంచి డిసిజన్ ఇది. జూన్లో రావడం. జూన్లో పెద్ద సినిమాలు ఏవి లేవనుకుంటా.
ఒకవేళ వచ్చినా గానీ ఏముంది మేబీ 'జైలర్ 2' వస్తేమో. బట్ అది కూడా వారాల వ్యవధిలో ఉంది. 'జైలర్' జూన్ 21 ఎప్పుడో అనుకుంటున్నారు. సో, ఐయామ్ ఎక్సైటెడ్ ఫర్ థాట్ డెఫినైట్‌లీ. మంచి డిసిజనే. కాపోతే మార్చ్ మళ్ళీ సల్లబడింది భయ్యా నిజంగా ఏమీ లేదు. అంటే లైక్ ఇప్పుడు మార్చ్ 19థ్ మనకి 'ధురంధర్' ఉంది. దాని తర్వాత 'ఉస్తాద్' ఉంది. ఈ 2 సినిమాలు తప్ప పెద్ద సినిమాలు ఏవి లేవు. సో, ఇట్స్ గోయింగ్ టు బి ఎ రియల్లీ బిగ్ ప్రాబ్లమ్. ఏమో చూడాలి. మీకేమనిపిస్తుంది? 'టాక్సిక్' పోస్ట్‌పోన్ అయింది. చక్కటి కవర్ డ్రైవ్ ఏసి ఇరాన్ మీకు నూకేసారనిపిస్తుంది నాకైతే మాత్రం. బట్ ఇట్ వాస్ ఇన్నోవేటబుల్. ఎప్పుడైనా చేయాల్సిందే. చేసేసారు. హ్యాపీ అబౌట్ ఇట్. అండ్ 'ఈఎన్ఈ 2' ఈ నగరానికి ఏమైంది 2 రిపీట్ సినిమాలో 10 మంది క్యామియోస్ ఉంటాయంట. దాంట్లో బాలకృష్ణ గారు, వెంకటేష్ గారు, నాగార్జున గారు, సుజీత్, డైరెక్టర్ సుజీత్ అండ్ ఆల్సో మెహర్ రమేష్ గారు ఇంకా చాలా మంది క్యామియోస్ ఈ సినిమాలో ఉంటాయంట. అదేంట్రా అంతమంది అసలు ఎందుకుంటారు అంటే మాత్రం నాకు అనిపించేది ఏంటంటే మనకి ఫస్ట్ పార్ట్ ఏదైతే ఉందో ఫస్ట్ మూవీ అది వీళ్ళు షార్ట్ ఫిలిం తీద్దాము లైక్ డైరెక్టర్గా అలా తీద్దాం అంటున్నారు కదా. ఐఎమ్ థింకింగ్ చాలా టైం అయిపోయింది అండ్ ఐఎమ్ థింకింగ్ వీళ్ళు చాలా సక్సెస్ఫుల్గా టీఎఫ్ఐలోకి ఎంటర్ అయిపోయి ఉంటారు. కాబట్టి ఈ యాక్టర్స్ ఎవరైతే ఉంటారో మనకి బాలకృష్ణ గారు, వెంకటేష్ గారు, నాగార్జున వీళ్ళందరూ వాళ్ళ క్యామియోస్ వాళ్ళతో షూట్ చేసినట్టుగా వీళ్ళు డైరెక్ట్ చేసినట్టుగా వీళ్ళ టీం ఉంటుంది కదా వాళ్ళు అట్లా చేసినట్టుగా ఉంటుందని నాకు అనిపిస్తున్నట్టు. సినిమా ఇప్పటి వరకు ఆల్మోస్ట్ ఫస్ట్ హాఫ్ షూట్ అయిపోయిందంట. ఇంకా షూట్ కంటిన్యూ అవుతుంది. ఈ ఇయర్ నవంబర్ అలా రిలీజ్ చేద్దాం ప్లాన్ చేస్తున్నారు. కల్ట్ క్లాసిక్ కి సీక్వెల్ చేయడం అంటే చాలా బాల్స్ ఉండాలి, చాలా జాగ్రత్త పెట్టాలి. ఆ మ్యాజిక్ రీక్రియేట్ చేస్తే అలా ఉండాలన్నట్టు. ఐ రియల్లీ హోప్ ఇయర్ని రిపీట్ ఆ రేంజ్ లో ఉండాలనుకుంటున్నా. మీకు ఎలా అనిపిస్తుంది? 10 మంది క్యామియోస్ అంట లైక్ బాలకృష్ణ గారు, వెంకటేష్ గారు, నాగార్జున గారు, సుజీత్ ఇలా చాలా మంది ఉన్నట్టు. మీకేమనిపిస్తుంది కింద కామెంట్స్ లో పెట్టండి. అండ్ నాగ చైతన్య గారి వృషకర్మ టీజర్ మార్చ్ 5th నాడు వస్తుంది. డైరెక్టర్ కార్తిక్ దండ గారు బర్త్డే సందర్భంగా ఒక వీడియో రిలీజ్ చేశారు 2 minutes ది. అది చాలా బాగుంది అనిపించింది. ఐఎమ్ రియల్లీ ఎక్సైటెడ్ అబౌట్ దిస్ మూవీ బికాస్ కార్తిక్ దండ గారు చాలా రోజుల తర్వాత ఇంకో సినిమా చేస్తున్నారు ఆఫ్టర్ విరూపాక్ష. సో ఈ సినిమా టైటిల్ నాకు నచ్చింది. ఒక ఆర్కియాలజికల్ థ్రిల్లర్ ఏదో ఎటో వెళ్తుంది. సో 5th నా టీజర్ వస్తుంది. సో అది చూసేసి కుమ్మేద్దాం మస్తు అనిపిస్తుంది. నాకైతే మాత్రం ఎక్సైటెడ్. మీకు ఎలా అనిపించింది? దీని మీద ఉందా ఎక్సైట్మెంట్? లేదంటే టీజర్ చూసిన తర్వాత నచ్చుతా కింద కామెంట్స్ లో పెట్టండి. రిలీజ్ డేట్ ఇంకా తెలియదు నాకు. సో రిలీజ్ డేట్ వచ్చిన తర్వాత అప్పుడు చూసుకున్న పరిస్థితి ఏంటో. సో పెద్ది నుంచి రై రై రారా సాంగ్ వచ్చింది. అది వెరీ ఆనెస్ట్ నాకు అంత బాగా ఎక్కలేదు సాంగ్. లైక్ ఓకే డాన్స్ బాగా చేస్తారు ఆబ్వియస్లీ. రామ్ చరణ్ గారు డాన్స్ ఆబ్వియస్లీ చాలా బాగా చేస్తారు. కొత్తగా ఏం చేసినట్టు అనిపించలేదు. ఒక హుక్ స్టెప్ లాంటిది ఏమీ అనిపించలేదు నాకు దీంట్లో. అండ్ ఆల్సో పాటలో లిరిక్స్ చాలా బాగున్నాయి కానీ ఆ బీట్ ఏమో కొంచెం అర్బన్ సెంట్రిక్ లెక్క అనిపించింది. దాని తోడు ఏఆర్ రెహమాన్ గారి వాయిస్ అంత బాగా ఎక్కలేదు నాకు. ఇంకా వేరెవరైనా పాడుంటే బాగుండేదేమో. నాకైతే మాత్రం అంత బాగా ఎక్కలేదు. చికిరి చాలా బాగా ఆడింది. సో అదే రేంజ్ లో ఉంటుందని నేను అనుకోవట్లేదు. బట్ స్టిల్ ఏమో అనిపించింది. మీకు ఎలా అనిపించింది? ఈ పాట నచ్చిందా నచ్చలేక కింద కామెంట్స్లో చెప్పండి. సినిమా షూట్ ఇంకా జరుగుతుంది. మార్చ్ ఎండ్ వరకు టోటల్ షూట్ కంప్లీట్ చేసుకొని ఏప్రిల్ 30th నాడు సినిమా రిలీజ్ చేద్దాం గట్టిగా ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ లో సుకుమార్ గారు కూడా పాల్గొంటున్నారు. ఆయన దగ్గరుండి చూసుకుంటున్నారట సినిమా రిలీజ్ అవ్వడానికి క్లారిటీగా. సో ఐఎమ్ ఎక్సైటెడ్ అబౌట్ దిస్ మూవీ. మై థర్డ్ మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ ఆఫ్ దిస్ ఇయర్. ఐఎమ్ ఎక్సైటెడ్. మీకు ఎలా అనిపించింది? రై రై రారా సాంగ్ కానీ చికిరి పాట పెద్ది మీద ఎక్సైట్మెంట్ కింద కామెంట్స్లో చెప్పండి. సో వెంకటేష్ గారు, అనిల్ రావిపూడి, కళ్యాణ్ రామ్ గారు ముగ్గురు కలిసి చేసిన సినిమా. టైటిల్ తెలీదు, సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుందో తెలియదు కానీ స్క్రిప్ట్ ఫైనల్ స్టేజ్ లో ఉందంట. స్క్రిప్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వాళ్ళు మేబీ ఏప్రిల్ మేబీ జూన్ అలా స్టార్ట్ చేస్తారు. ఎందుకంటే ఈ మధ్యలో వెంకటేష్ గారిది AK-47 ఆదర్శ కుటుంబం 47 సినిమా కంప్లీట్ అయిపోవాలి షూటింగ్. దాని తర్వాత వెంకటేష్ గారు దాని మీదకి వెళ్ళిపోతారు. అండ్ అనిల్ రావిపూడి గారి గురించి మనకు ఆల్రెడీ తెలుసు కాబట్టి ఫటాఫట్ షూట్ కంప్లీట్ చేస్తాడు. సో దాంతో ఇబ్బంది ఏం లేదు. కళ్యాణ్ రామ్ గారిది ఈ మధ్యలో పెద్ద సినిమాలు ఏవి లేవు, ఆర్ సినిమాలు ఏవి లేవు, నాకు అంత ఐడియా లేదు. సో కలిసి చేసేస్తారు కాబట్టి కంపల్సరీ సంక్రాంతికి వస్తుంది. ఇప్పుడు మనకి సంక్రాంతికి వస్తున్నాము. మనశంకర్ వరప్రసాద్ గారు చాలా పెద్ద హిట్లేనే. సో దాని కంటిన్యూషన్ ఇప్పుడు కళ్యాణ్ రామ్ గారు ఆడారు కాబట్టి ఎలా ఉంటుందో చూడాలి. ఐ రియల్లీ హోప్ ఈ సినిమా బాగుండాలనుకుంటున్నా. మీకు ఎక్సైట్మెంట్ ఉందా? లైక్ ఏమనుకున్నారు? ఫాస్ట్ ఫాజిల్ అనుకున్నారు స్టార్టింగ్ లో, అది రావట్లేదు, ఇదైతుంది. కింద కామెంట్స్ లో చెప్పండి మీరు. అండ్ ఉస్తాద్ భగత్ సింగ్ ఈజ్ నాట్ అ రీమేక్. హరిశంకర్ గారు ఖడాఖండిగా చెప్పేశారు ఈ సినిమా స్టోరీ నేనే రాశాను, డైలాగ్స్ నేనే రాశాను. టోటల్ గా ఇది తెరి రీమేక్ కాదు, దేని రీమేక్ కాదు, టోటల్ ఒరిజినల్ స్టోరీ, రియల్ స్టోరీ అంటున్నారు. దానివల్ల నాకు ఇంకా డౌట్ వస్తుంది సినిమా మీద. అంటే లైక్ సిచ్యువేషన్ ఏంటంటే హరిశంకర్ గారి కెరియర్ లో కొన్ని ఒరిజినల్ ఫిల్మ్స్ తీశారు. షాక్, మిరపకాయి, సుబ్రహ్మణ్యం సేలు, డీజే అవే అనుకుంటే ఇంకా గుర్తులేదు నాకు. వాటన్నిటిలో నాకు నచ్చిన సినిమాలు అంటే మిరపకాయి, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, ఈ 2 సినిమాలు నాకు చాలా ఇష్టం. మిగతా అన్ని దారుణం. నాకు ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ చూస్తుంటే ఇది రీమేక్ అయినా పర్లేదు భయ్, ఏదోటి లేక ఒక ఉంటుంది కష్టమే, లేకపోతే కష్టమే అనే ఫీలింగ్ వస్తుంది నాకు. మధ్యలో ఏమైనా సినిమాలు మర్చిపోతాను నేను. కానీ ఇప్పటివరకు వచ్చిన ఒక్కొక్క ప్రోమో చూస్తుంటే ఏడుపు వస్తుంది నాకు. ఇంకేమీ లేదు. టీజర్ రావాలి మార్చ్ మధ్యలో ఎప్పుడు వస్తుందట, లేక మార్చ్ 8th, మార్చ్ 9th ఎప్పుడు వస్తుంది టీజర్ వస్తుంది. దాని తర్వాత ట్రైలర్ వస్తుంది. పాటలు ఇప్పటివరకు వచ్చిన మెడ ముట్టుకుంటే అమ్మా ఉదయ బాబు, దాని గురించి మాట్లాడితే భయం అవుతుంది నాకు. సో మార్చ్ 26th IPL అదే టైంకి స్టార్ట్ అవుతుంది అంటున్నారు. ఇంకేం క్లారిటీ రావట్లేదు నాకు. ఏమో బ్రో, నాకైతే మాత్రం దండమైన ఫీలింగ్ వస్తుంది. ఒరిజినల్ స్టోరీ అయినా రీమేక్ అయినా కానీ హరిశంకర్ గారి మీద పెద్ద డౌట్. ఆయన ఇంటర్వ్యూలు ఇస్తున్నారు, ఇంకా డౌట్ కొడుతుంది. మీకేమనిపిస్తుంది? ఇప్పటివరకు ఒరిజినల్ స్టోరీ కాదంట, తెరి రీమేక్ అసలే కాదంట అని చెప్పింది ఏంటంటే తెరి రీమేక్. తెరిలో ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ మన పవన్ కళ్యాణ్ గారి గబ్బర్ సింగ్ నుంచి
అంత్యాక్షరి ఉంది కదా! అంత్యాక్షరిలకించి తీసుకున్న బిట్టే దాన్ని వాడారు. దాన్నే మళ్ళీ నేను ఎలా రీమేక్ చేస్తాను అని అంటున్నాను అనమాట. ఏమోలే వదిలేయ్, నాకు అవసరం లేదు, ఇంకేం అవసరం లేదు. మీకేమనిపిస్తుంది కింద కామెంట్స్‌లో చెప్పండి. అండ్ ప్రభాస్ గారు ప్రస్తుతానికి అయితే మాత్రం 'ఫౌజీ' సినిమా షూట్ జరుగుతుంది. 50 డేస్ షూట్ ఉందంట ఇంకా. దాంట్లో ఒక యాక్షన్ సీక్వెన్స్ అయిపోయింది. ఒక బోట్‌లో రొమాంటిక్ సీన్, ఒకటి లవ్ స్టోరీ మీద బేస్ అయ్యి ఒక సీన్ షూట్ చేసేసారట. ఈ షెడ్యూల్‌లో మనకి మిథున్ చక్రవర్తి గారు, హీరోయిన్ ఇమాన్వి, జయప్రద గారు వీళ్ళందరూ పాల్గొన్నారంట. ఇదే కాకుండా సినిమా 50 డేస్ షెడ్యూల్‌లో ఇంకో యాక్షన్ సీక్వెన్స్ ఉందంట. ఇంకా చాలా టాకీ పార్ట్ ఉందంట. ఇదంతా కంప్లీట్ చేసుకొని ఖచ్చితంగా ఇదే ఇయర్ దసరాకి రిలీజ్ చేద్దామని చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. సినిమా ఖచ్చితంగా ఆగస్ట్ లోపు షూట్ కంప్లీట్ చేసుకొని అక్టోబర్‌లో రిలీజ్ చేద్దామని ప్లాన్ చేస్తున్నారు. కాకపోతే ఎక్స్‌టెన్సివ్ వీఎఫ్ఎక్స్ సీన్స్ ఉన్నాయట. సో వాటన్నిటిని రెడీ చేసుకుంటున్నారా? పోస్ట్ ప్రొడక్షన్ గట్టిగా అయితదా? రాజాసాబ్ వచ్చిన తర్వాత వీఎఫ్ఎక్స్ కొంచెం తేడా వచ్చినా టోటల్ లవలపాలవుతాం. సో కాబట్టి జాగ్రత్తగా ప్లాన్ చేయాలి, జాగ్రత్తగా చేయాలి. అవసరమైతేనే దసరాకి రావాలి. వాళ్ళకి రావాల్సిన సిచ్యువేషన్ ఏంటంటే ఓటీటీ అక్కడ పెడుతుందనమాట. ఒకవేళ గనక ఈ ఇయర్ స్లాట్ ఎగిరిపోయిందంటే నెక్స్ట్ ఇయర్ దొరికే ఛాన్సే లేదు. ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ చాలా పెద్ద సినిమాలు వస్తున్నాయి. ఇది కూడా పెద్ద సినిమానే. బట్ ఆ పెద్ద సినిమాల మధ్యలో స్లాట్ ఇస్తారా లేదా? అది ఇంపార్టెంట్ అన్నట్టు. సో దీనికోసం వాళ్ళు ఖచ్చితంగా అక్టోబర్ దసరాకే రావాలని ప్లాన్ చేస్తున్నారు. ఇది అయిపోయిన తర్వాత వెంటనే ప్రభాస్ గారు 'కల్కి 2' సెకండ్ షెడ్యూల్‌లో జాయిన్ అవుతారు. అది చిన్న షెడ్యూలే. అది కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ గడ్డం పెంచేసుకొని హీ విల్ జాయిన్ విత్ స్పిరిట్ టోటల్ ఇప్పుడు స్పిరిట్ షూట్ కంటిన్యూ అవుతుంది. ప్రభాస్ గారు జాయిన్ అయిన తర్వాత ఆయన పార్ట్స్ షూట్ చేస్తారన్నట్టు. సో ఖచ్చితంగా మార్చ్ 5కే సినిమా రిలీజ్ అవుతా అంటున్నారు. ఈ వీటి మధ్యలో ప్రకాష్ రాజ్ గారి సినిమాలో లేరంటున్నారు, ఉన్నారంటున్నారు కొంతమంది. ఏదేదో అవుతుంది. వివేక్ ఓబెరాయ్ పోస్టర్ వచ్చింది మొన్న. అండ్ డాంగ్లీ ఏమో ఇప్పుడేమీ మాట్లాడొద్దు. స్పిరిట్ అయితే మాత్రం అట్లుంది పరిస్థితి. సో ఐ రియల్లీ హోప్ ఈ మూవీస్ అన్ని బాగుండాలని కోరుకుంటున్నా. 'కల్కి 2' అయితే వేరే లెవెల్ కొడుతుంది. ఐ హోప్ మన నాగ్ అశ్విన్ ఏవైతే ఫీడ్‌బ్యాక్ వచ్చిందో ఫస్ట్ హాఫ్ కొంచెం తేడా అవుతుంది కల్కిలో. సో అట్లాంటి కొంచెం అవన్నీ ఇంకా బెటర్ చేస్తే సినిమా ఎటో వెళ్ళిపోతుంది. మీరు ఈ 3 మూవీస్‌లో దేని మీద ఎక్సైట్‌మెంట్ ఎక్కువ ఉంది? అండ్ ఆల్సో ప్రభాస్ గారి 25th ఫిల్మ్ ఏదైతది? 'ఫౌజీ' అయితదా? 'స్పిరిట్' అయితదా? కింద కామెంట్స్‌లో చెప్పండి. సో దీస్ ఆర్ ద థింగ్స్ ఐ వాంటెడ్ టు టాక్ అబౌట్. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. వాటన్నిటి గురించి మనం సండే నాడు మాట్లాడేసుకుందాం. అండ్ మా కాంటెంట్ నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ కొట్టేసేయండి. మన రియాక్షన్ ఛానల్ చెక్అవుట్ చేసేయండి, మ్యాన్ ఆఫ్ ఫిక్షన్ రియాక్ట్స్. అండ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాం. మ్యాన్ ఆఫ్ ఫిక్షన్ సైనింగ్ ఆఫ్.